వర్క్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేయలేక నానా బాధలు పడేవాళ్ళు రోజు కనిపిస్తూ ఉంటారండి. నాతో పనిచేసేవాళ్ళు కూడా, కింద పనిచేసేవాళ్ళు కూడా. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ మధ్య కాలంలో చాలా మందిని చూస్తున్నానండి. అంటే ఈ రకమైన ఇబ్బంది పడేవాళ్ళని చాలామందిని చూస్తున్నాను. మెంటల్ హెల్త్ పాడు చేసేసుకుంటున్నారు. ఫిజికల్ హెల్త్ పాడు చేసేసుకుంటున్నారు. రేపు ఉద్యోగంలో మంచి అవకాశాలు, వచ్చే అవకాశాన్ని కూడా పాడు చేసేసుకుంటున్నారండి. అవి ఏంటి? ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది నేను చెప్తానండి. ముందు నో చెప్పడం తెలుసుకోవాలి. అంటే పై వాళ్ళకి అప్పచెప్తున్నారు కదా అని చెప్పి పొలోమని అన్నీ మనమే చేసేద్దాం, టైమింగ్స్ పట్టించుకోక్కర్లేదు, ఎంత వర్క్ ఉన్నా పట్టించుకోక్కర్లేదు అని ముందు అనుకుంటాం. కానీ మనది కాంది, మనకి తెలియంది, మనకి రాంది తప్పేమీ లేదు. చక్కగా చెప్పొచ్చు. అక్కడేమి తక్కువైపోము, చెడ్డైపోము. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇది ఒకటి. రెండోది, అన్నీ మనమే చేసేయాలి, అంతా మనమే చేసేయాలి, క్రెడిట్ అంతా మనమే కొట్టేయాలి అనుకుంటాం కదండి. ఇది పక్క వాళ్ళు ఈర్ష్య పెంచుద్ది, మనలో బాగా లోడ్ పెంచుద్దండి, టెన్షన్స్ని పెంచుద్దండి. సో అన్నీ మనమే చేయక్కర్లేదు, సాటి వాళ్ళు కూడా చేస్తారు. అదొక మంచి టీం వర్క్ అవుతుంది, మంచి టీం వర్క్ అవుతోంది. అలాగే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అది కూడా గుర్తుంచుకోండి. తర్వాత వచ్చి గంటకి 2 గంటలకి ఒక 10-15 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి, తప్పేమీ లేదు. గ్యాప్ ఇవ్వండి అనగానే మళ్ళీ సోషల్ మీడియాలోకి వెళ్ళి ఆ చెత్త ఈ చెత్త చూడడం, పక్కాడితో పిచ్చి కబుర్లు పెట్టడం కాదు. భోంచేసాం ఫర్ ఎగ్జాంపుల్ 10-15 నిమిషాలు హాయిగా అటు ఇటు నడవండి, ఒక లైట్ మ్యూజిక్ ఏదైనా వినండి, లేకపోతే పక్క వాళ్ళతో ఒక అర్థవంతమైన చర్చ, మంచి చర్చ అనేది పెట్టుకోండి. ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. నేను కూడా అదే సజెస్ట్ చేస్తాను, దాన్నే ప్రమోట్ చేస్తాను. చాలామంది ఇబ్బంది పడుతున్న విషయం ప్రయారిటీలండి. అంటే ముందేది చేయాలి, వెనక ఏది చేయాలి, ఈరోజు ఏం చేయాలి, రేపు ఏది చేయాలి అనేది చాలామందికి తెలియక ఇబ్బంది పడుతూ ముందు వెనక, వెనక్కి ముందు అంతా కలగాపులం చేసేసుకొని బాధపడుతూ ఉంటారు. ప్రయారిటీస్ పెట్టుకోండి. అంటే ఆఫీస్ ప్రయారిటీసు, బాస్ ప్రయారిటీసు, మీ ప్రయారిటీస్ కూడా ఉంటాయండి. అంటే మన పని ముందు కదా, స్వధర్మో విధనం సేయ అన్నారు కదా, అది పెట్టుకోండి. ఆ తర్వాత ఇక కలిసి పనిచేయటం. కలిసి పనిచేయడం అంటే ఆఫీస్లోనూ పని చేయాలి, ఇంట్లో కూడా కాస్త షేర్ చేసుకోండి. ఆడ మగ ఇద్దరు పనిచేస్తున్నారు అనుకోండి, కాస్త నువ్వు కూరగాయలు తరుగు, నేను గిన్నెలు తోముతాను, అట్లా ఉండాలి అన్నట్టు. అలా ఉంటేనే బాగుంటుందండి. ఫైనల్గా ఆరోగ్యం. ఆరోగ్యం అంటే ఫిజికల్ హెల్త్ ఒకటే అనుకుంటారేమో. ఫిజికల్ హెల్త్ కూడా ఇంపార్టెంటే. వారానికి నెలకి జ్వరం అని, జలుబని, ఆ నొప్పని, ఈ నొప్పని గ్యాప్ ఇచ్చేస్తూ ఉంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవ్వదు. మెంటల్ హెల్త్ కూడా వాడదన్నాడు, వీడిదన్నాడు, అన్నీ ఇక ఊళ్ళో ఉన్నవన్నీ పోగేసుకొని బుర్రలో పెట్టుకుంటూ ఉంటాం. అక్కడేమో మెంటల్ హెల్త్ పాడవుతూ ఉంటుంది. ఈ విషయాల్లో జాగ్రత్త పడితే వర్క్ లైఫ్ని హాయిగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది